ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైపోయినావే? కళ్ళు తెరవే. లచ్చులు ఏమైనదే నీకు? బాబు డాక్టర్లు ఎవరైనా ఉంటే బేగి రమ్మనండి అయ్యా. ఏమైనదే నీకు? కళ్ళు తెరవే. డాక్టర్లు బేగిరండి. త్వరగా తీసుకెళ్ళండి. మ్యామ్, పేషెంట్ డీటెయిల్స్ నోట్ చేసుకోండి. నువ్వు లేకుండా నేను ఉండలేను. మీరు ఇక్కడే ఉండండి, లోపలికి రాకండి. నా లచ్చి, డాక్టర్ అమ్మ గారు, అమ్మా అబ్బా, త్వరగా ఇవ్వండి. నా లచ్చిని చూడాలయ్యా. నా లచ్చికి ఏమైనదో ఏంటో. ఊరుకోండి సార్, ఇది హాస్పిటల్. ఇక్కడ ఇలా గోల చేయకూడదు. కాల్ చేయకూడదా? అలాగే అయితే నాదేమైంది? హ్మ్? ఆ. హ్మ్? ఉమ్. సూపర్ మార్కెట్లో పనిచేస్తే నెల నెల వచ్చే జీతంతో అమ్మకి వైద్యం చేయించాలా అనుకున్నా. ఇప్పుడు అది కూడా పోయింది. మళ్ళీ సిలిండర్ సప్లైయింగ్ చేసినా కూడా ఆ వచ్చే డబ్బుతో అమ్మకి వైద్యం చేయించలేను. ఇప్పుడు ఏటి చేయాలి? నాకేటి తోచట్లేదు. హలో, చెప్పమ్మా. ఇంకెక్కడ మేఘంగా మీ అమ్మ నీకు నాకు అన్యాయం చేసేసి వెళ్ళిపోతున్నాదే. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అమ్మకేమైంది? నన్ను ఇప్పుడే వస్తున్నా నాన్న. హలో 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 హలో. ఫోన్ కట్ అయిపోయినదంటే నా కూతురు బ్రేక్ లేని ఎక్స్ప్రెషన్లా వచ్చేస్తూ ఉంటది. తల్లి మీద ప్రేమ. అబ్బా, నాలుగేడు పీకేస్తుంది. ఆ కోడర్ తెచ్చేసుకుని ఆ సెలైన్ బాటిల్ కలిపేసుకుని తాగేస్తే పోద్ది. ఎమర్జెన్సీ. అటు వెళ్ళండి. అమ్మకి ఏటైంది నాన్న? అమ్మకి ఏటైంది? అమ్మా, అసలు ఏటి జరిగింది నాన్న? ఏం జరిగిందంటే ఏడు చెప్పమంటావమ్మా? నేను సంతోషంగా సూపర్ మార్కెట్కి సాగనంపి నాతో ఆ మాట ఈ మాట మాట్లాడుతానే ఉంది. నేను కూడా పరాశకంగా ఏదో అంటానే ఉన్నాను. అంతలోనే ఏమైందో ఏమో, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోనాది. ఎంత లేపినా లేవలేదమ్మా. నాకు ఏడ్చేయాలో తెలియక వేగి ఇక్కడికి తీసుకొచ్చేసాను. వచ్చిన కాడిచ్చి డాక్టర్ గారు ఏమేమో వైద్యకాలు చేస్తున్నారు. దానికి ఏటైపోయినాదో డాక్టర్ గారు బయటకు వచ్చి ఏం చెప్తారో అని భయంగా ఉండదమ్మా. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? వాళ్ళ పేర్లు అడ్రస్ చెప్తే నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఎలా చెప్పు? నీకోసం
మీ అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు కదా. నాకెవ్వరు లేరు సార్. నేను అనాథని. అనాథాశ్రమంలో ఉంటాను. గుడిలో అన్నదానం జరుగుతుందని తెలిసి మంచి భోజనం చేయొచ్చని నేను నా ఫ్రెండ్స్ బయటకు వచ్చాము. దారిలో నేను తప్పిపోయాను. ఎలా వెళ్ళాలో తెలియక అక్కడ రోడ్డు దాటుతుంటే ఏదో మోటార్ సైకిల్ వచ్చి గుద్దేసింది. నాకు అంతవరకే గుర్తుంది. అబ్బా సార్, ఈ దెబ్బ తగ్గడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? త్వరలోనే తగ్గిపోతుంది. అంతవరకు నేను ఈ హాస్పిటల్లోనే ఉండొచ్చా? ఎందుకంటే ఇక్కడ పాలు బ్రెడ్ అన్నీ ఇస్తున్నారు కదా. ఆశ్రమంలో సద్దన్నమే పెడతారు, అది కూడా కొంచెమే పెడతారు. అందుకే మా బడైపోగానే ఆశ్రమం పక్కనున్న బీచ్కి వెళ్తాం. అక్కడ ఒక అక్క రోజు మాకు తినడానికి ఏదో ఒకటి తెస్తుంది. చాలా మంచిదా అక్క. నువ్వేమీ ఆశ్రమానికి వెళ్ళక్కర్లేదు, ఈ హాస్పిటల్లోనూ ఉండక్కర్లేదు. మరెక్కడికి వెళ్ళాలి సార్? నిన్ను మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను. అందులోనే హాస్టల్ కూడా ఉంటుంది. నీకక్కడ మంచి భోజనం, చదువు అన్నీ ఉంటాయి. బాగా చదువుకుంటావా మరి? చదువుకుంటాను సార్. వెరీ గుడ్. నేను మెడికల్ షాప్కి వెళ్ళి నీకు కావాల్సిన టాబ్లెట్స్ అవి తీసుకొస్తాను. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే? సరే సార్. సిస్టర్, ఆవిడకి టైంకి మెడిసిన్ ఇవ్వండి. డాక్టర్ అమ్మా లచ్చి, ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. పోదమ్మా. డాక్టర్, మా అమ్మకి ఏటైనది? ముందు మీరు కూర్చోండి. మా లచ్చికి ఏం కాలేదు కదండి? తను డయాలసిస్ పేషెంటా? అవును డాక్టర్. మీరు ప్రాపర్గా డయాలసిస్ చేయించుకుపోవడం వల్ల అండ్ రెగ్యులర్గా మెడిసిన్ కూడా వాడకపోవడం వల్ల తన 2 కిడ్నీలు బాగా డ్యామేజ్ అయ్యాయి.